రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి షోల్డర్ సర్జరీ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అంటే ముంబైలో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకు ఈ సర్జరీ? అంటే ఈ మధ్య కాలంలో, అంటే రీసెంట్ టైంలో ఆయన చూస్తున్నాం హాస్పిటల్లో వెళ్ళడం, తిరగడం, హెల్త్ ఇష్యూస్ ఆయనకు ఉండడం అనేది సాధారణంగా అయితే మారిపోయింది. సో ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో సార్ ఇప్పుడు? పవన్ కళ్యాణ్ నాకు తెలిసి క్యాబినెట్ మీటింగ్లకి అసలు ఆల్మోస్ట్ అటెండ్ అవ్వడం వెరీ వెరీ రేర్. క్యాబినెట్ మీటింగ్లు ఉన్నప్పుడంతా ఆయనకి బ్యాక్ పెయిన్ రావడం, వెళ్ళిపోవడం, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫీవర్స్ రావడం, హైదరాబాద్ వచ్చేయడం, ఇలాగా మధ్య వైసీపీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే 70-80 సార్లు ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని ఆయన హైదరాబాద్ వస్తున్నాడు. దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు ఇదే చంద్రబాబు పరిపాలన అక్కడ ఎంతో కాలం సాగింది. మరి సరే, జగన్ అంటే అరాచకం, వదిలేద్దాం. ఇంత ఉన్నప్పుడు కనీసం జ్వరాన్ని ట్రీట్ చేసే మెడికల్ ఫెసిలిటీస్ కూడా అక్కడ డెవలప్ చేయలేదా అన్న విమర్శలు కూడా ఆయన మీద వచ్చాయి. కాకపోతే ఏంటంటే, మామూలుగా ఎవరైనా మనకు కంఫర్టబుల్గా ఉన్న చోట చూపించుకుందాం అనేది, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినా ఏదొచ్చినా మామూలుగా హ్యూమన్ నేచర్ ఏంటంటే, మనకు ఒక డాక్టర్లు వీళ్ళు కంఫర్ట్ అయి ఉంటారు, వాళ్ళ దగ్గరే వెళ్దాం అనేది అనిపిస్తుంది. అందుకని కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రత్యేక ఫ్లైట్లు వాడడం ఇవన్నీ జరిగినప్పుడు విమర్శలు సహజమే. జగన్ మీద కూడా అప్పుడు వీళ్ళంతా కూడా, ఇదే పవన్ కళ్యాణ్ కూడా విమర్శించాడు. దగ్గరగా ఉన్న 3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్తాడు జగన్ అని. కాబట్టి అది విమర్శలు వస్తాయి. అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు బేసిక్ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి బ్యాక్ పెయిన్, ఒకటి ఫీవర్ రెగ్యులర్ రావడం. ఆ మధ్య ఏప్రిల్లో ఎంఆర్ఐ చూపించుకొని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, FESS అంటారు. ఈ FESS అనే ఒక సర్జరీ చేసుకొని దాదాపు ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. చంద్రబాబు కూడా వెళ్ళి పరామర్శించాడు. సో ఇదంతా ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా హెల్త్ ఇష్యూస్ పబ్లిక్ ఫిగర్స్కి వచ్చినప్పుడు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి, మామూలుగా అయితే హెల్త్ ఇష్యూస్ అనేవి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, పర్సనల్ విషయాలు యాక్చువల్గా. బట్ పబ్లిక్ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రజల్లో కూడా రకరకాల పుకార్లు వ్యాపిస్తాయి. కాబట్టి అఫీషియల్గా అనౌన్స్ చేయడమే కరెక్టు. అలాగే నిన్న ఆయన తన భార్య అన్నా కొనిదలతో కలిసి ముంబై వెళ్ళాడు. అక్కడ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో ఆయన చూపించుకున్నాడు. మేజర్గా ఆయన ప్రాబ్లం ఏంటంటే, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ భుజంలో ఈ రొటేటర్ కఫ్ ఇంజురీస్, దీన్ని రొటేటర్ కప్ అంటారు. అక్కడ మజిల్స్ అండ్ టెండన్స్ అంటారు. ఈ 2 ఇంజూర్ అయినాయి. సో అక్కడ సర్జరీ చేయాలి. రెండోది కాంప్లెక్స్ మజిల్ టియర్స్. ఇక్కడ భుజంలోనే 2 భుజాల్లో కూడా మజిల్ టియర్ వచ్చింది, వాటికి కూడా సర్జరీ చేయాలి అని చెప్పారు. మామూలుగా మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్తో హాస్పిటల్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ లేదా ముంబై ఎందుకు వెళ్ళారంటే, ఈ హాస్పిటల్లో ఒక సెంటర్ ఉందన్నమాట, స్పెషల్ సెంటర్. ఆ సెంటర్ ఏంటంటే సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఆర్థోస్కోపీ అండ్ షోల్డర్ సర్వీసెస్ అని ఒక సపరేట్ సెంటర్ ఉంది. అంటే అది యునిక్ షోల్డర్ సర్వీసెస్ని, అట్లాగే స్పోర్ట్స్ మెడిసిన్ కూడా. స్పోర్ట్స్ మెడిసిన్ అంటే మనకి స్పోర్ట్స్ మెన్కి చాలా గాయాలు జరుగుతాయి. సో అందుకని వాళ్ళకి స్పెషల్గా స్పోర్ట్స్ మెడిసిన్ అనేది కూడా డెవలప్ అయింది. అందువల్ల ముంబైలో ఇది వెరీ పాపులర్. ఇక్కడ దిన్షా పార్దివాల్ అనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఆయన రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఎక్స్పర్ట్ అనమాట. అలాగే కాంప్లెక్స్ ఆర్థోస్కోపిక్ రిపేర్స్ కూడా ఆయన ఎక్స్పర్ట్. అలాగే శ్రేయాస్ గుజ్జర్ అనే ఇంకొక ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళు స్పెషలిస్టులు అనమాట, ఏది షోల్డర్కి సంబంధించి. మామూలుగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏంటంటే, ఇది ఒక సర్జరీ వరకు వెళ్ళిందంటే సీరియస్ అనే అర్థం అనమాట. మామూలుగా మనకి ఈ జిమ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే స్పోర్ట్స్ మెన్కి కానీ, లేకపోతే సినిమాలో స్టంట్స్ చేసే వాళ్ళకి కానీ ఈ జాయింట్ పెయిన్స్ రావడం, లేకపోతే మజిల్ టియర్స్ రావడం, బోన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది వెరీ వెరీ కామన్. చాలామందికి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, స్టంట్ మాస్టర్. ఆయన కాళ్ళు ఇవి అరిగిపోయినాయి అనమాట.
ఇవి యాంకిల్స్. సో ఏం సార్ విషయం అంటే, ఎక్కువ వాడేశానండి దాన్ని అని చెప్పేవాడు సరదాగా. అంటే వాడాల్సిన లైఫ్ టైంలో వాడాల్సినంత నేను ఆల్రెడీ వాడేశాను. సో అందువల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆయన కర్ర లేకుండా ఏది ఎక్కలేడు, అట్లాంటి ప్రాబ్లం ఉంది. సో మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే, ఇలాంటివి అర్లీ డేస్లో వెళ్ళి కానీ చూసుకుంటే కొంత మెడిసిన్ అది ఇస్తారు, అట్లాగే డి విటమిన్ అది ఎక్కువ తీసుకోవడం. రెండోది ఏంటంటే ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా. అవి లేనప్పుడు ఏమవుతుందంటే ఇంజక్షన్లు ఇస్తారు నెక్స్ట్ స్టేజ్. ఇంజక్షన్లు కూడా కుదరినప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్జరీ అనేది ఇవాళ మనం ఏదో ఇంగ్లీష్ మన సినిమాల్లో చూపించినట్టు గంటలు గంటలు జరిగే వ్యవహారం ఏం కాదు. సర్జరీలు కూడా ఇప్పుడు ఇన్వేసివ్, నాన్ ఇన్వేసివ్ 2 రకాలు ఉన్నాయి. సో చాలా మోడర్న్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇవాళ పెద్ద విషయం కాదు. ఇట్లాంటి వాటికి పెద్ద డబ్బులు కూడా ఖర్చు కాదు. సో ఇది మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఆయనకి. అది ఒక్కొక్కసారి ఏంటంటే మనం మైనర్గా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం. పెయిన్స్లో దాన్ని ఇమ్మీడియట్గా చూసుకోవడం, ఏదో పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వాడడం, ఆ తర్వాత పోస్ట్పోన్ చేస్తుంటాం. అది ఒక్కొక్కసారి ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి మనకు కూడా అంత సివియర్ అని తెలియదు, ఏదో చిన్న ఎక్సర్సైజ్ చేసాం కదా పెయిన్ వచ్చిందిలే అనుకొని వెళ్ళిపోతాం. అది ఒక్కోసారి సివియర్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు జనరల్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ చేశాడు. చాలా సినిమాల్లో కూడా ఓన్గా స్టంట్స్ కూడా ఆయన డిజైన్ చేశాడు కాబట్టి ఆయనకి ఆ ప్రెజర్ అంతా కూడా పడే అవకాశం. మామూలుగానే సినిమా హీరోలకి చాలామందికి బ్యాక్ పెయిన్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్టంట్స్ చేయడం, డూపులు ఉన్నప్పటికీ వీళ్ళు కొంచెం చేయాలి. ఇంకా డ్యాన్స్ అయితే డూపులతో కష్టం, వీళ్ళే చేయాలి డ్యాన్సులు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్, మజిల్ టీయర్స్ ఇవన్నీ వస్తుంటాయి. దాన్ని మేనేజ్ చేసుకుంటూ రావాలి. అందుకని పర్సనల్ ట్రైనర్లను పెట్టుకొని వాళ్ళు ఎలా చేయాలి ఏంటి, ఎందుకంటే ఏమాత్రం తప్పుగా చేసినా అది ఇంజురీస్ కామన్ అనమాట. అందుకని జిమ్లో కూడా ట్రైనర్స్ని పెట్టుకుంటారు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే రాంగ్గా నువ్వు చేసావంటే ఇంజురీస్ వచ్చేస్తాయి, మళ్ళీ సర్జరీల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కోసారి పర్మనెంట్గా కూడా ఇంకా సర్జరీలు కూడా పనిచేయని పరిస్థితులకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో మేజర్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆయన హెల్త్ అంత గొప్పగా లేదు. రెండోది ఏంటంటే చిన్నప్పటి ఈ కండిషన్ల వల్ల కూడా హెల్త్ ఉంటుంది. అంటే హెల్త్ ఇష్యూస్ కారణాలు రకరకాలుగా ఉంటాయి. నువ్వు అన్ని డిసిప్లిన్ ఫాలో అయితే నీ హెరిడిటరీ అంటారు ఫైనల్గా డాక్టర్లు. ఎందుకంటే సిగరెట్ లేదు, మందు లేదు, మంచి అన్ని అలవాట్లు బాగున్నాయి అనుకున్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ డిసిప్లైన్గానే ఉంటాడు, ఇవన్నీ చేస్తాడు. అయినప్పటికీ కూడా ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి. సో వాటికి అందుకని ఇప్పుడు సర్జరీ అవసరం కాబట్టి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. నైట్లో పడుకోవడం నరకంగా ఉంటుంది, ఎటు పడుకోలేము, కూర్చోలేము. అలాంటి ప్రాబ్లమ్స్, షోల్డర్ పెయిన్స్ చాలా మందికి ఉంది. సో మామూలుగా ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు, అది వస్తేనే భరించలేము. అట్లాంటి దీనికి ఈ కఫ్ ఇంజురీ, రొటేటర్ కఫ్ ఇంజురీ అంటే మొత్తం దాని మీదనే డిపెండ్ అయింది. సో అందుకని ఇప్పుడు సర్జరీ వాళ్ళు చేస్తామని చెప్పారు. నిన్న వెళ్ళి కన్సల్టేషన్కి వెళ్ళాడు. యాక్చువల్గా సర్జరీ వచ్చి తర్వాత వస్తానని చెప్పాడని చెప్తున్నారు. ఇప్పుడైతే ఇమ్మీడియట్గా సర్జరీ లేదు ఆయనకి. ఇక్కడేవో అడ్మినిస్ట్రేటివ్ అర్జెంట్ వర్క్స్ ఏ ఉన్నాయి, అవి చూసుకొని కొద్దిగా గ్యాప్ ఎందుకంటే సర్జరీ అయినా కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ మళ్ళీ టైం పడుతుంది. సో అందుకని కొంత టైం తీసుకొని వస్తానని చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది.